వరకు నీ విషయంలో భావించింది అంతా తప్పేనని, మన మధ్య దూరం ఇలాగే ఉండాలని నువ్వు కోరుకుంటే నేను కూడా ఇలాగే బయటపడతాను. నువ్వు నా మీద, నా పిల్లల మీద ఎంత ఆశయ పెట్టుకున్నావో నాకు ఈ మధ్యనే అర్థమైంది. నీ మనసులో ఉన్నది ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వేదో పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు సత్యవతి. పొరపాటుగా అర్థం చేసుకోలేదు. నీ విషయంలో ఇంతకు ముందు అపార్థం చేసుకున్నా, నీ అసలు మనస్తత్వం ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నీ అసలు స్వరూపం ఇప్పుడు నా ముందు ఉంది. నీ నిజమైన రూపాన్ని నేనిప్పుడు చూస్తున్నాను. అయినా నీకేమైనా ద్వేషాలున్నా, కోపాలున్నా నీకు నాకు మధ్య ఉండాలి గాని నా పిల్లల మీద ఎందుకు చూపిస్తున్నావు? నేనేం చేశాను సత్యవతి? అయినా పిల్లలకి ఏదో చేయాల్సిన అవసరం నాకే ఉంది. అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు నా కుటుంబం మీద, నా పిల్లల మీద అసూయతో రగిలిపోతున్నావు. నా కొడుక్కి నిశ్చితార్థం జరుగుతుంటే నువ్వు ఓర్వలేకపోయావు. ముందు నీ కొడుక్కి నిశ్చితార్థం జరగకుండా నా కొడుక్కి జరగడం నీ మనసుకి ఈర్ష్య పుట్టించింది. నీకది నచ్చలేదు. నువ్వు నా పిల్లల ఆనందాన్ని తట్టుకోలేకపోయావు. ఇంత నీచంగా ఎలా ఆలోచించగలిగావు సత్యవతి? నేను ఆలోచించలేదు. ఇదే విషయాన్ని నువ్వు ఆలోచించావని ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అంతా ఏం తెలుసుకున్నారు? లోకంలో రకరకాల మనుషులుంటారు, రకరకాల మాటలొస్తాయి. కానీ అవన్నీ నిజాలు కావు, వాస్తవాలవ్వవు. మనుషులు మంట పుట్టించి తమాషా చూస్తుంటారు. వాస్తవాల్ని మనుషులుగా మనం గ్రహించుకోవాలి సత్యవతి. వీళ్ళిద్దరి గొడవల్లో చేతబడి విషయం బయటకొచ్చిందంటే నా తప్పులన్నీ బట్టబయలవుతాయి. ఏదో ఒకటి చేయాల్సిందే. అనవసరంగా నేనిందులో ఇరుక్కుపోతాను. వైజయంతి, సూటిగా సమాధానం చెప్పి తప్పు నొప్పుకోవడానికి ఎందుకు భయపడతా? ఇదంతా నేనే చేశాను, ఇప్పటినుంచి అలా చెయ్యను అని సత్యవతితో రాజీ పడచ్చు కదా. ఇది నాకు సత్యవతికి సంబంధించిన విషయం. ఇందులో మీరు జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు. శకుంతలాదేవి గారు, చూసావా సత్యవతి, మధ్యలో నేను మాట్లాడొద్దంట. నేను మాట్లాడితే ఆవిడ తప్పులన్నీ బయటపడతాయి కదా, అందుకే. సత్యవతి, ఈ వాదన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏదో ఊహించుకొని ఈ ఫంక్షన్ అట్మాస్ఫియర్ పాడు చేయొద్దు. ఆగు వైజయంతి.
ఏం మాట్లాడినా ఇక్కడే మాట్లాడాలి. గత కొన్ని రోజులుగా నీ వల్ల నీ కుటుంబరాల వల్ల నా కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొందో నీకు తెలుసా? నన్ను నా పిల్లల్ని ఎందుకు వదిలిపెట్టావు? ఎందుకు ఇంత ఈర్ష్య చూపిస్తావు? నీ కుళ్ళుబోతుతనంతో చాలు 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 సత్యవతి, చాలు. ఇంకా మాట్లాడింది ఇక్కడితో ఆపే. నువ్వు అనాల్సినవేవో అనేసావుగా, ఇంకా వదిలేద్దాం. నువ్వు అంటున్నావు కదా, ఆర్యకి నిశ్చితార్థం కాకుండా అశ్విన్ నిశ్చితార్థం అవడాన్ని ఓర్చుకోలేకపోతున్నానని. అసలు నీకు ఏం తెలుసని కళ్ళు చెవులు మూసుకొని మాట్లాడుతున్నావు? అందుకే చెప్తున్నాను, విను. ఆర్యకి నిశ్చితార్థం ఎప్పుడో జరిగిపోయింది. ఆర్యకి నిశ్చితార్థం జరిగిపోయిందా? ఓహో, నా కొడుక్కి నిశ్చితార్థం జరుగుతుందని నీకు తెలిసి ముందే నీ కొడుక్కి నిశ్చితార్థం చేయించావు. ఆ ఈర్ష్యతోని నా కొడుకు నిశ్చితార్థం జరగకుండా ఆపేశావు. సత్యవతి, హద్దు దాటి మాట్లాడుతున్నావు. అయినా అదేం నిశ్చితార్థం? నలుగురిని పిలవడమూ లేదు, మంచి చెడు లేదు. దాన్ని నిశ్చితార్థమని ఎవరంటారు? అది జరిగిపోయినట్టు లెక్కలోకి ఎలా వస్తుంది? అయినా నీలాంటి మొగుడు వదిలేసిన ఆడదాని కొడుక్కి పిల్లనెవరిస్తారు? అక్కయ్య గారు, మీరిద్దరూ ఎందుకు ఉండాలా అంటున్నారు? మాట్లాడించాలు, ఇక ఆపండి. ఆవిడ చెప్పేది నిజం.
ఆయన వైపు చూడకు. ఆయన నా భర్త. సహాయం కోసం ఆయన వైపు చూడకు. ఆయన నా భర్త. అలా పరాయి భర్తల వైపు చూడ్డము ఇటువంటి ఆడవాళ్ళకి అలవాటయ్యి ఉంటుంది. అవును, వదినయ్య వాస్తవం మాట్లాడుతుంది. నువ్వొక భర్త వదిలేసిన ఆడదానివి. ఆ మచ్చ నీ మీద, నీ పిల్లల మీద జీవితాంతం ఉంటుంది. నువ్వు నా పిల్లల ఆనందాల్ని దూరం చేయాలని చూసావు. వాళ్ల మీద దిష్టి చూపులు చూసావు. నీకు, నీ పిల్లలకి ఎప్పటికీ మంచి జరగదు. వాళ్ళ జీవితాలలో ఆనందాలనేవి ఉండవు. నీ పెద్ద కొడుకు ఆర్య పెళ్లి ఎప్పటికీ జరగదు. ఇది నీ కొడుకు నేను పెట్టే శాపం. అవును, నేను మొగుడొదిలేసిన ఆడదాన్ని. మరి నువ్వు ఆయనకి రెండో భార్యవి కాదా? రెండో భార్య అయిన నువ్వు మొదటి భార్య స్థానానికి ఎప్పటికీ చేరుకోలేవు. అసలు నీ ఉద్దేశం ఏంటి సత్యవతి? నేను నీ మీద అసూయ పడుతున్నానా? నీ పిల్లల మీద ఏడుస్తున్నానా? నీతో పోల్చుకుని కుళ్ళుకుంటున్నానా? ఈ రోజు నేను చెప్తున్నాను, నేనంటే ఏంటో తెలియపరుస్తున్నాను. పదిహేడేళ్లు ఊరుకున్నాను, కానీ ఇప్పుడు ఊరుకోను. గౌరవనీయులైన ప్రతాప్ వర్మ గారు, ఇప్పుడు మీ ప్రవర్తన చాలా బాగుంది. పదిహేడేళ్లుగా మీరు మౌనవ్రతం పాటించారు. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది నాకు. మీ మొదటి అసలు కొడుకు ఆర్య మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తాడు? చూడు సత్యవతి, నాకెన్ని కష్టాలెదురైనా నేనొక్కదాన్నే తట్టుకుని నిలబడ్డానే కాని నింద మోపాల్సిన నీ మీద కాని
ఇంకెవరి మీద నేనెప్పుడు వేలెత్తి చూపించలేదు. కాని నువ్వు వేరే వాళ్ళు ఆడించి కీలుబొమ్మలా తయారయ్యా. నా విషయంలో చాలా అన్యాయం జరిగింది. నేను ఏ రోజు ఎవరిని నిందించలేదు. కానీ మీరు ఈరోజు నా పిల్లల విషయంలో మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశారు. నేను ఏ రోజు ఎవరిని నిందించలేదు. కానీ మీరు ఈరోజు నా పిల్లల విషయంలో మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశారు. ఒక భార్య నిశ్శబ్దంగా ఉండగలుగుతుంది, కానీ ఒక తల్లి నిశ్శబ్దంగా ఉండదు. నేను చెప్తున్నాను, నా కొడుకు ఆర్య పెళ్లి జరుగుతుంది. అది 10 రోజుల్లోపే జరుగుతుంది. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని నా కొడుకు పెళ్లికి పిలవట్లేదు. ఎందుకంటే నాకు మీరు రావడం నచ్చదు. రాకండి. పదార్య నా మీద పడ్డ మచ్చ తాలూకు ప్రభావం నా పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపకూడదని నేను కోరుకుంటున్నాను ఆర్య.